మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. అలాగే అనంతపురం పట్టణ ప్రజలందరికీ నా నమస్కారములు. అయా ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి మీద అవినీతి జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అవినీతి జరిగినట్లయితే ఒకసారి మీ సమయం కేటాయించి ఈ నడిమొంక ఏదైతే ఉందో ఆ వంక చుట్టూ తిరగండి. ఎన్ని బిడిజీలు చేశాడు, ఎన్ని మంచి పనులు చేశారనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి మరో వంకకు రాండి, ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు సోమల దొడ్డు వరకు పోండి. ఆయన ఎన్ని బిడిజీలు వేసినాడు, ఎన్ని సైడ్ వాళ్ళు కట్టినాడు అనేది మీకు అర్థమవుతుంది. చాలా మంది కార్యకర్తలను ఈరోజు మీరు బాధ పెడుతున్నారు. అంత మంచి మనిషిని అవినీతి చేశాడని చెప్పి మీరు ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీరు ఆలోచించి మాట్లాడాలి. ఆయన అవినీతి చేసే వ్యక్తి అయితే గతంలో చూసుకున్నట్లయితే నడిమొంక ఎలాగైతే ఈ 6వ రోడ్డులో వరదలు వచ్చినాయో ఆ రోజు మీరందరూ చూసినట్లయితే మోకాలు నడుము లోతు నీళ్లున్నా గాని ఆయన దిగి జనాలందరికీ నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారనుకుంటే మన అనంతపురానికి అనంత వెంకటరామరెడ్డి గారు. అలాగే కరోనా సమయంలో కూడా ఆసుపత్రి సైతం డాక్టర్లు చెప్పినారు, సార్ లోపల పోద్దాం సార్, కరోనా మీకేమన్నా చేస్తుందేమో అంటే నాకు ఓట్లేసిండే జనాలు ఉన్నారు, నన్ను నమ్ముకొని ఉన్నారు అని చెప్పి లోపలికి ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల దగ్గరకు పోయి ప్రతి ఒక్కరికి నేనున్నాను అని హామీ ఇచ్చి ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అనంత వెంకటరామరెడ్డి గారే. అలాంటప్పుడు మీరు ఆలోచించి మాట్లాడండి. దయచేసి కరోనా మూమెంట్ లో ఎవరైనా గాని సొంత ఇంటోళ్లే బయట పడేసిన దృశ్యాలు మేము చూసాం. అలాంటి సమయంలో కూడా కరోనా పేషెంట్ల దగ్గరికి అందరూ భయపడతాంటే అనంత వెంకటరామరెడ్డి గారు పోయి ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆయన గురించి చులకనగా చేసి మాట్లాడటం గాని, అవినీతి చేసినారని మాట్లాడటం గాని ఏమన్నా రుజువు ఉంటే మీరు 11 నెలల నుంచి కూటమి ప్రభుత్వం చేస్తుంది అవినీతి కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఈ ఏదైతే జగనన్న బండి ఉంది ఇంటి వద్దకు తీసుకొని పోయి రైస్ వేయడం జరుగుతా అంటే ఆ బండి గాని పీకేసినారు, అది అవినీతి కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఇంకొకటి వాలంటీర్లకి చెప్పినారు 10,000 ఇస్తామని చెప్పి, ఈ రోజు వాలంటీర్ల మాటే లేదు, ఎక్కడ పోయినారో గానీ తెలియదు. అందుకని ఒకరికి ఏలెత్తి చూపించే ముందు దయచేసి మీ అవినీతి ఏందో మీరు ఫస్ట్ మీరు జనాలకి సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు.